మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖమ్మం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున చెరువు శిఖం భూములు ఆక్రమణలకు గురయ్యాయి. మున్నేరు, కానాపురం, లకారం చెరువుల శిఖం భూముల్లో పుట్టగొడుగుల్లా కట్టడాలు వెలిశాయి. అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపారు. భూముల రిజిస్ట్రేషన్ల నుంచి ఇళ్ల నిర్మాణాల వరకు అనుమతులిచ్చారు. ఇటీవల వరదలు రావడంతో శిఖం భూముల్లో నిర్మించిన కట్టడాలన్నీ జలమయమయ్యాయి. ఖమ్మం నగరంలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున చెరువు శిఖం భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ప్రధానంగా మనం ఖమ్మం నగరంలో చూసుకుంటే 3 ప్రధాన సంబంధించిన చెరువుల్లో ఆక్రమణలకు ఎక్కువగా గురయ్యాయని చెప్పుకోవాలి. ఇందులో లకారం చెరువు సంబంధించి లకారం చెరువు విస్తీర్ణం మనం ఒకసారి విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది 326 ఎకరాలకు సంబంధించి విస్తీర్ణంలో ఉంటుంది. అయితే ఇందులో 194 ఎకరాలు ఏకంగా ఆక్రమణలకు గురవడం జరిగింది. కేవలం ప్రస్తుతం ఉంది 132 ఎకరాలే. మనం అవతల వైపు కూడా చూద్దాం. లకారం చెరువు సంబంధించిన శిఖం భూములు ఎంత పెద్దన ఆక్రమణకు గురయ్యాయో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మొత్తం బిల్డింగ్స్ కూడా మొత్తం చెరువు శిఖం భూములకు సంబంధించి కూడా ఈ శిఖం భూముల్లో నిర్మాణాలకు సంబంధించి కొనసాగాయి. వీటికి సంబంధించి కోర్టులో కూడా కేసు కూడా ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక్క లకారం చెరువే కాదు, చాలా వరకు ఖమ్మం నగరంలో ఉన్న మిగతా చెరువుల పరిస్థితి కూడా అదే ఉంది. దంసలపురం చెరువు విస్తీర్ణం కూడా 120 ఎకరాలు కాక ఇందులో 80 ఎకరాలు ఆక్రమణలకు గురై కేవలం 40 ఎకరాలు మాత్రమే ఉంది. అదేవిధంగా గొల్లగూడెం చెరువు సంబంధించి కూడా అదే పరిస్థితి ఉంది. గొల్లగూడెం చెరువు 200 ఎకరాల విస్తీర్ణం కాక ఇందులో 30 ఎకరాల ఆక్రమణలకు గురి కాక 170 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఇంకో మరో కీలకమైన చెరువు కానాపూర్ చెరువు విస్తీర్ణం కూడా 72 ఎకరాలు కాక ఇందులో 40 ఎకరాలు ఆక్రమణకు గురిగాక కేవలం 32 ఎకరాలు మాత్రమే ఉంది. రఘునాథపాలెం చెరువు పరిస్థితి కూడా అదే ఉంది. అది కూడా 21 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ఇందులో 10 ఎకరాల ఆక్రమణకు గురిగాక మిగిలింది కేవలం 11 ఎకరాలు మాత్రమే. అంటే ఇదంతా చెరువు సంబంధించి చాలా ఏళ్ల నుంచి ఆక్రమణలకు గురవుతూ వస్తుంది. క్రమేణా ఇదంతా ఆక్రమణకు గురైన నేపథ్యంలో భారీ వర్షాలు పడిన నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద ఫ్లోటింగ్ అనేది సిటీలోకి వచ్చి చాలా వరకు ఇల్లులు కూడా మునిగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. మన విజువల్స్ లో కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఈ శిఖం భూమికి సంబంధించి ఆనుకుని ఉన్న ఇళ్లలో కూడా మనం ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఇదంతా మునిగిపోయిందని చెప్పుకోవాలి. ఈ అపార్ట్మెంట్ సంబంధించి కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చాయి. ఇదంతా జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితి ఏర్పడింది. అయితే బఫర్ జోన్ అదేవిధంగా FTL పరిధిలో ఉన్న వారికి సంబంధించి నిర్మాణాలు ఎక్కడ సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించి చేయకూడదు. అధికారులు ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి చేయడం బట్టి చూస్తే ఈ ఆక్రమణల వ్యవహారంలో అధికారుల పాత్రనే మెయిన్ కీలక పాత్రగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇదంతా వ్యవహారం బట్టబయలవుతున్న నేపథ్యంలో అధికారుల పాత్ర కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు చాలా వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ఆక్రమణ నిర్మాణాలు జరిగింది. అది కోర్టులో కేసు సంబంధించి పెండింగ్ ఉన్న నేపథ్యంలో అవన్నీ ప్రస్తుతం నడుస్తూ వస్తున్నాయి ఆ కేసులకు సంబంధించి. అయితే ఏదేమైనా ప్రస్తుతం ఖమ్మం నగరంలో 3 సంబంధించిన ప్రధానంగా లకారం చెరువు, మున్నేరు సంబంధించిన ఇది పరివాహక ప్రాంతంతో పాటుగా ఇటు కానాపూర్ చెరువు ఈ అన్ని చోట్ల మెయిన్ కీలక పాత్ర. ఇక్కడ జరిగే ఆక్రమణలకు సంబంధించి తొలగించకపోతే భవిష్యత్తులో ఇంకా వర్షాలు పడితే ఖమ్మం సిటీ నడిబొడ్డున ఇప్పటికే వాటర్ వచ్చిన నేపథ్యంలో రాబోయే రోజులు ఇంకా జల దిగ్బంధంలో చిక్కుకొని ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు సైతం లేకపోలేదు. దీన్ని బట్టి ఇటు అధికారులు కూడా సీరియస్ గా, కార్పొరేషన్ అధికారులు కూడా సీరియస్ గా తీసుకొని, స్థానికంగా ఉన్న మంత్రి కూడా సీరియస్ గా తీసుకొని వీటిని ఎంతవరకు సంబంధించి డిస్మేటల్ సంబంధించి చేస్తారు, ఏ రకంగా చేస్తారన్న ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. మొత్తానికి త్వరలోనే ఈ ప్రక్రియ అనేది ఉండే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. కెమెరా పర్సన్ సతీష్ తో సాక్షి టీవీ ఖమ్మం.